Plots time. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ని ఇన్ఫ్లుయెన్స్ చేయబోతున్న 4 మేజర్ ప్రాజెక్ట్స్ గురించి నేను ఇప్పుడు మీకు తెలియజేస్తానండి. హెచ్ఎండిఏ అలా లేదంటే హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ టేకప్ చేయబోతున్న 4 మేజర్ ప్రాజెక్ట్స్ ఇవి. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ దిశను మార్చబోతున్న ప్రాజెక్ట్స్ ఇవి. ఒకటి చూస్తే రీజనల్ రింగ్ రోడ్ అందరికీ తెలిసిందే. సో రీజనల్ రింగ్ రోడ్ వర్క్ అతి త్వరలో స్టార్ట్ కాబోతుంది. సో ఒకప్పుడు ఓఆర్ఆర్ ఎలాగో ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ అలా అవుతుంది. దాని గురించి ఎక్కువ ఆలోచించాల్సిన పని లేదు. ఇది ప్రూవెన్ థింగ్. వరల్డ్ వైడ్గా ఎక్కడ మేనేజ్డ్ హైవే వచ్చినా అదే జరిగింది. నెక్స్ట్ అండి, రావిరియాల టు 4th సిటీ వరకు రేడియల్ రోడ్ ఫామ్ చేస్తుంది. 200 feet రేడియల్ రోడ్ గవర్నమెంట్ ఫామ్ చేస్తూ ఉంది. అది 2 phases జరుగుతుంది. ఒకటి రావిరియాల్ టు మీర్ఖాన్పేట వరకు, అగైన్ మీర్ఖాన్పేట నుంచి మంగల్ వరకు. ఇవి 2 వర్క్స్. ఈ 2 వర్క్స్ కూడా రియల్ ఎస్టేట్ ప్రైజెస్ని చాలా అంటే చాలా ఇన్ఫ్లుయెన్స్ చేయబోతున్నాయి. దీనివల్ల మేజర్గా బెనిఫిట్ తీసుకునేది శ్రీశైలం హైవే అండ్ సాగర్ హైవే, ఇంకా చెప్పాలంటే సౌత్ పార్ట్. నెక్స్ట్ చాలా చాలా ఇంపార్టెంట్ డెవలప్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, చాలా కాలం నుంచి వెయిట్ చేస్తున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఓఆర్ఆర్ వచ్చినప్పటి నుంచి దీనికోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. అదే కొల్లూరు ఇంటర్చేంజ్ దగ్గర రైలు ఓవర్ బ్రిడ్జ్ అండ్ ఆ రైలు ఓవర్ బ్రిడ్జ్ని కనెక్ట్ చేస్తూ 2 sides నుంచి 4 lane ర్యామ్స్. వన్స్ ఈ ప్రాజెక్ట్ అంటూ కంప్లీట్ అయితే ఆ గోల్డెన్ కారిడార్లో ఉండే కొన్ని ప్రాంతాలు, కొల్లూరు కావచ్చు, వెలిమెల కావచ్చు, పాటి కావచ్చు, బానూర్, ఈ ఇంపాక్ట్ ఆల్మోస్ట్ ఇస్నాపూర్ ముంబై హైవే వరకు ఉంటుంది. ఆ ప్రాంతం యొక్క దిశ మారబోతుంది. సో రైల్ ఓవర్ బ్రిడ్జ్ నేను స్వయంగా చూసాను, ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది. అది కంప్లీట్ అయిన వెంటనే 4 lane ర్యామ్స్ వచ్చింది ఈ ఇంటర్చేంజ్కి కనెక్ట్ అవుతాయి. సో కనెక్టివిటీ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అవి రెస్టోర్ అవుతూ ఉన్నాయి. సో ఆ ప్రాంతం యొక్క దిశ ప్లస్ ఆ ప్రాంతం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని ఏం లేదు. నియోపోలిస్, గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వీటన్నిటికీ చాలా నియర్ ఉంటుంది. హై గ్రోత్ కారిడార్ అది. ఆ ప్రాంతం యొక్క రియల్ ఎస్టేట్ వన్స్ అగైన్ ఎక్స్పాన్షన్ ఫేజ్కి అలాగే హైపర్ ఫేజ్కి కూడా రీచ్ అవుతుంది. సో ఆ ప్రాంతం కూడా ఒక ఫేవరెట్ ఇన్వెస్ట్మెంట్ స్పాట్ అని ఇప్పుడున్న పరిస్థితుల్లో నేను చెప్పగలను. సో దీస్ 4 మేజర్ వర్క్స్ అండి రియల్ ఎస్టేట్ని చాలా ఇంపాక్ట్ చేయబోతున్నాయి వచ్చే 5-10 years వరకు కూడా. సో ఈ ప్రాజెక్ట్స్ని బేస్ చేసుకుని ప్రాపర్ కైండ్ ఆఫ్ ఇన్వెంటరీని ఐడెంటిఫై చేసి ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి. ఎనీవే, థ్యాంక్ యూ అండ్ హ్యాపీ ఇన్వెస్టింగ్.